శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. తులారాశి వారు, ఈ వీడియోలో చెప్పబోయేది మీరు ఖచ్చితంగా పాటించాలి. ఇక తులారాశి వారికి అఖండ ధనయోగం కలగాలి అంటే ఎటువంటి విషయాలు పాటించాలో, ఎటువంటి పరిహారాలు చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. అఖండ ధనలాభం కలిగించే ఏలా సుగంధమాల పరిహారం ఏమిటి? విపరీతంగా ధనలాభాన్ని కలిగింపజేసేటటువంటి తీవ్రమైనటువంటి అప్పులు పోగొట్టే ఇంగువ పరిహారాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. పరిహార శాస్త్రంలో చాలా శక్తివంతమైన పరిహారం ఏలా సుగంధమాల పరిహారం. ఎలా చేయాలి అంటే కనుక, మీకు ఎప్పుడైనా ఆర్థిక ఇబ్బందులు బాగా ఉన్నప్పుడు, ఖర్చులు ఎక్కువగా జరుగుతూ ఉన్నప్పుడు తులారాశి వారు విపరీతంగా ధన ఆదాయం పెరగాలి అంటే శనివారం రోజున 27 యాలకులు తీసుకుని ఈ 27 యాలకులు ఒక 10 సెకండ్లు కానీ 20 సెకండ్లు కానీ నీళ్లలో నానబెట్టండి. అంటే అవి కొంచెం మెత్తగా అవుతాయి. తర్వాత ఒక దారం తీసుకుని ఆ దారానికి తడి పసుపు రాయండి. దీంతో అది పసుపు మాలగా మారుతుంది. దానికి 27 యాలకులను గుచ్చి ఒక యాలుక దండలాగా తయారు చేయండి. దీన్నే ఏలా సుగంధమాల అని అంటారు. ఈ 27 యాలుకలు పసుపు దారానికి కట్టి ఒక మాలలాగా తయారు చేసి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి విగ్రహం లేదా పటానికి అలంకరించి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకున్న తర్వాత ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. లేదంటే ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. అలా శనివారం రోజున ఏలా సుగంధమాల వెంకటేశ్వర స్వామి ఫోటోకి అలంకరించి వచ్చే శనివారం వరకు అలంకరించి మళ్ళీ వచ్చే శనివారం రోజున ఆ మాలను తీసేసి మళ్ళీ ఆ 27 యాలకులతో కొత్త మాల తయారు చేసి దాన్ని ఉపయోగించండి. ఇలా 8 శనివారాలు చేయాలి. 8 శనివారాలు పూర్తయిన తర్వాత ఈ 8 మాలలను పరిశుభ్రమైన ప్రదేశంలో కానీ గృహంలో దాచిపెట్టండి. లేదంటే ఎప్పుడైనా హోమం జరుగుతున్నట్లయితే కనుక ఆ హోమ గుండంలో వీటిని వేయండి. జన్మాంతం యొక్క దరిద్రం తొలగిపోతుంది. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. 8 వారాలు చేసేటప్పుడు రోజు రోజుకి అభివృద్ధి అనేది తెలుస్తుంది. హోమగుండంలో వేయటం అనేది ఎప్పుడైనా చేయవచ్చు. ఈ పరిహారంతో పాటుగా మనకి పరిహార శాస్త్రంలో ఇంకొక చాలా శక్తివంతమైన నవగ్రహాలలో బుధుడికి సంబంధించిన పరిహారం పాటిస్తే బుధుడికి బలం పెరుగుతుంది. బుధ బలం పెరిగితే ఉద్యోగంలో మంచి పురోభివృద్ధి, వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. దానివల్ల విపరీతమైన మార్గాలు పెరుగుతాయి, అప్పులు తగ్గిపోతాయి. ఈ యొక్క బుధుడికి ఇష్టమైన దిక్కు ఉత్తర దిక్కు. అందుకే అప్పులు ఉన్నవారు ఎవరైనా అప్పులు తీరాలి అంటే రోజు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఇంగువను తీసుకుని ఉత్తర దిక్కులో చల్లి వెళ్ళండి. ఇలా చేస్తే మీకు అప్పులన్నీ తగ్గిపోతాయి. బాగా అప్పులు ఎక్కువగా ఉన్నవారు ముద్ద ఇంగువ ఉంటుంది, నలుపు రంగులో లేదా పసుపు రంగులో ఉంటుంది. దానిని తీసుకుని తెల్లని వస్త్రంలో కట్టి మీ దగ్గర 11 వారాల పాటు ఉంచుకుంటే 11 వారాలు పూర్తయిన తర్వాత చెట్టు మొదట్లో వేసేయండి. మీకు పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నా సరే ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పులు తీరిపోతాయి. ఈ ఇంగువ మూటని 11 వారాల పాటుగా ఏదైనా బీరువాలో లేదా మీరు ధనం పెట్టుకునే చోట ఉంచినట్లయితే మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఆదివారం రోజున ఎరుపు రంగు వస్త్రంలో ముద్ద ఇంగువను ఉంచి 11 వారాలు ఉంచిన తర్వాత దాన్ని నీటిలో లేదా చెట్టు మొదట్లో వేయండి. ఇలా చేసినా సరే మీకు అప్పుల బాధలు తీరిపోతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా అఖండ ధనలాభం కలిగించే 2 అద్భుతమైన పరిహారాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.